ఏంటి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే ఏం అర్థమవుతోంది, ఏం జరిగి ఉండొచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మనతో మరింత విశ్లేషణ కూడా అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు తుని నుంచి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యాడు. గుడ్ ఈవినింగ్ అప్పారావు. శ్రీహర్ గారు గుడ్ ఈవినింగ్. సో ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్తున్నారు ఒకవైపు, సో మేము అండగా ఉంటామని చెప్పి ఇటు పోలీసులు ప్రభుత్వం చెప్తోంది, చాలామంది ఓదారుస్తున్నారు, చాలామంది కన్నీరు దుడిచే ప్రయత్నం చేస్తున్నారు, చాలా ఆదుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ ముందడుగు పడట్లేదు. ఎందుకు, అసలు ఏం జరిగింది? 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు 2 వారాలు గడువైంది. అసలు ఏం జరిగింది? 6వ తేదీన ఏం జరిగింది? ఇప్పటి వరకు జరిగినటువంటి పురోగతి ఏంటి? శ్రీహర్ గారు, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 1 వారం కాదు, 2 వారాలు. ఒక పసిబిడ్డ మాయమైపోయి కనిపించకుండా 2 వారాలు అయినప్పటికీ కూడా జాడ కనిపించకపోవడంతో అటు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించి కన్నీటి చుక్కలు కూడా ఆరిపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క వందలాది మంది పోలీసులు రేయిం బగళ్ళు టార్చ్ లైట్లు పట్టుకొని పొద్దున్న ఉదయం 5 నుంచి అటవీ ప్రాంతాలని, కొండ కోణాలని, గుట్టల్ని జల్లెడ పడుతూనే ఉన్నారు. ఎంత వెతికినా చిన్నారి జాడ ఎప్పటికీ కనిపించకపోవడం పోలీస్ శాఖకే పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. సాధారణంగా ఏ కేసులో అయినా 1 కాదు, 2 కాదు, 3 రోజుల్లో ఎంతో కొంత క్లూ లభిస్తుంది. కానీ ఈ కేసులో అసలు ఏ చిన్న క్లూ లభించకపోవడం పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. చిన్నారి మిస్ అయిన ప్రాంతంలో 50 ఎకరాల పామాయిల్ తోటలో ఒకే ఒక ఇల్లు, ఆ ఇల్లు చిన్నారి జ్ఞానేశ్వరి. అక్కడ జ్ఞానేశ్వరితో పాటు తన చెల్లెలు 6 నెలల చెల్లెలతో ఆడుకునే చిన్నారి 6వ తారీఖు ఉదయం మిస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు సజీవంగా ఉందా లేదా, అసలు ఏమైనా అటవీ జంతువులు మింగేశాయా, ఎవరన్నా అపహరించుకుపోయారా, ఇదేది కూడా పోలీసులు కూడా ఏమాత్రం కూడా క్లూ లభించడం లేదు. ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కానీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ చివరికి ఈ కేసులో చిన్నారి కోసం ఊరి జనం కూడా, చుట్టుపక్కల గ్రామాలు కూడా ఏకమయ్యి ఎవరికి వారు కర్ర పట్టుకొని, టార్చ్ లైట్ పట్టుకొని అర్ధరాత్రులు, ఒక పక్క వర్షం పడుతున్నా సరే, అటవీ ప్రాంతాల్లో పాములు బుసలు కొడుతున్నా సరే వాటన్నిటినీ ఛేదించుకుంటూ చిన్నారిని వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజుకు దాదాపు 15 రోజులు దాడుతున్న ఆ చిన్నారి ఏమైందనేది ఇప్పటికీ కూడా పోలీసులకు అంతు చిక్కట్లేదు. వెతికిన ప్రాంతాన్ని వెతికి చివరికి 1000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని పోలీసులు థర్మల్ డ్రోన్స్తో కానీ, మావోయిస్టులు ఏరివేతకి కేంద్ర హోంశాఖ వాడిన థర్మల్ డ్రోన్స్ను కానీ ఇక్కడికి తీసుకొచ్చి అర్ధరాత్రి వేళ కూడా కట్టికి చీకట్లు అటవీ ప్రాంతంలో ఏ వ్యక్తి జాడ కానీ, ఏ అటవీ జంతువు జాడ కానీ పసిగట్టి అవేమైనా తీసుకెళ్ళిపోయాను కూడా జల్లెడ పట్టారు. చివరికి ఏమైనా చెరువు ప్రాంతాలు కూడా ఏవైనా దొరుకుతుందని ఆశతో చెరువుల్లో కూడా ఎత్తుకారు. ఇలా ఏది వదలకుండా 1కి 2 సార్లు ఎక్కిన కొండ దిగిన కొండ 1కి 10 సార్లు ఎతుకుతూనే ఉన్నారు. అయినా చిన్నారి జాడ కనిపించలేదు. చివరికి అటవీ శాఖ అధికారులు పిలిపించి ఇక్కడ క్రూరముగారులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే విషమైన జంతువులు ఏమైనా ఉన్నాయంటే, సో ముఖ్యంగా ఇప్పుడు ఆ రోజు మొత్తం సీసీటీవీ కెమెరాలని పరిశీలించారు. సీసీటీవీ విజువల్స్ను బట్టి అసలు ఏం బయటపడ్డాయి, సో దాని ద్వారా చాలా వరకు ఆ కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం చూసినప్పుడు చాలా క్రైమ్స్లో సీసీటీవీ విజువల్స్ చాలా కీలకంగా మారినాయి. కానీ ఈ కేసులో లభించినటువంటి ఆధారాలు ఏంటి, అసలు ఆ సీసీటీవీ విజువల్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, మొత్తం రోడ్డు వరకు ఉన్నాయా, ఊరు వరకు ఉన్నాయా, కేవలం తోటలో కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయా? ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ కొంత దూరంలో ఉన్నట్లుగా పాప పరిగెత్తుకుంటూ వెళ్తోంది. సో ఆ తర్వాత ఏంటి, ఏమైనా ఆ దృశ్యం కాకుండా ఇంకేమైనా బయట వెలుగు చూసాయా? గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు పాప మిస్ అవ్వడానికి ఏకైక ఆధారం ఇంటి వద్ద ఉన్న ఒక్క సీసీ కెమెరా మాత్రమే. ఇది మినహా పోలీసులకు ఏ ఒక్క సీసీ కెమెరా ఆధారం కనిపించలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతము, అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండడంలో సీసీ కెమెరా వినియోగం చాలా తక్కువ.
ఓ రకంగా ఆ తోటలో దొంగల భయంతో ఒక్కర పెట్టుకోవడం మినహా చుట్టుపక్క ఒక్క సీసీ ఫుటేజ్ కూడా లేకపోవడము, చిన్నారి మిస్ అయిన ప్రాంతంలో ఏ ఒక్క సీసీ ఫుటేజ్ లేకపోవడం కూడా క్లూ లభించకపోవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా పోలీసులు ఈ సీసీ కెమెరాల కోసం జల్లెడ పడితే మిస్ అయిన ప్రాంతంలో ఒక్కటి మాత్రమే లభించగా దానికి 7-8 కిలోమీటర్ల తర్వాత అంటే నర్సీపట్నం వెళ్ళే ప్రధాన రహదారి, రౌతులపూడి వెళ్ళే ప్రధాన రహదారిలో అంటే 5-6 కిలోమీటర్ రేడియేషన్ తర్వాత మాత్రమే సీసీటీవీ ఫుటేజీలు దొరికాయి. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 40 సీసీ కెమెరాల ఫుటేజీలు పోలీసులు సంపాదించి వాటన్నిటిలో కూడా విశ్లేషించిన ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. కేవలం ఇంటి దగ్గర చిన్నారి మిస్ అయిన దగ్గర ఒక్క సీసీ ఫుటేజీ మాత్రమే ఏ మాత్రం లేక అదొక్కటే ఉండడం పోలీసులు కూడా క్లూ లభించకపోవడానికి ప్రధాన కారణం. మరొక విషయం ఏంటంటే మిస్ అయిన ప్రాంతంలో 50 కొన్ని వేల సెల్ ఫోన్లను కూడా సిగ్నల్స్ని పరిశీలించారు. కాల్స్ ఏదో కూడా కొంత ఆ టైంలో బహుశా 6వ తేదీ కానీ 5వ తేదీ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిగ్నల్స్ ఆధారంగా కూడా కొన్నిటిని మొత్తం కూడా పరిశీలించినట్లుగా తెలుస్తుంది. అంటే కొన్ని ఇంటర్నల్గా కూడా జరుగుతుంటాయి పోలీసులు, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని కోణాల్లో పరిశీలించాలన్నప్పుడు. సో దాంట్లో కూడా ఏం క్లూ లభించలేదా? ఫోన్ కాల్స్ అక్కడ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి వాళ్ళు, వదిలి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అసలు ఏమీ దొరకలేదా? ఖచ్చితంగా పాపని పట్టుకునే విషయంలో క్షేత్రస్థాయిలో ఫలితం లేకపోవడంతో పోలీసులు ఇప్పుడు గడిచిన 4 రోజులుగా పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ మీద పూర్తిగా దృష్టి సారించారని చెప్పాలి. ప్రధానంగా ఆ పాప మిస్ అయిన పరిధిలో సెల్ ఫోన్ టవర్లో ఏదైతే 6వ తారీఖు, 5వ తారీఖు, 4వ తారీఖు 3 రోజుల వ్యవధిలో డంప్ కాల్స్ దాదాపు 6,000 ఫోన్ కాల్స్ను మొత్తం డేటాను పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ ఇందులో కూడా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అంటే పోలీసులు ఎంత మైన్యూట్ లెవెల్లో కాల్స్ ట్రాక్ చేస్తున్నారంటే ఈ 6,000 డంపింగ్ కాల్స్లో దాదాపు 110 కాల్స్కు సంబంధించి డేటా దొరకడం లేదు. అంటే వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఫోన్లు వాడడము, ఇతరత్ర కారణాలు దొరకకపోవడంతో చివరికి ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నిన్న ఈరోజు పోలీసులు అనుమానాస్పదంగా ఏమైనా వ్యవహరించారేమని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అడ్రస్లు కొనుక్కొని వెళ్తే అక్కడ కూడా ఏమాత్రం చిన్న క్లూ లభించలేదు. మరోపక్క కాల్ డేటా విషయం పక్కన పెడితే ఆ ఏరియాలో ఆటో స్టాండ్లు కానీ ఆ ఏరియా పద్ధతులు రిజిస్టర్ అయిన ఆటో డ్రైవర్ నెంబర్ కానీ వాళ్ళు కూడా తీసుకొని పాపని ఎవరైనా అపహరించుకుపోయి ఆటోలో ఎక్కించి తీసుకెళ్తే ఆ రోజు ఏమైనా ఎవరైనా వివరాలు ఇస్తారని ఆటో స్టాండ్ వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. ఇదే కాకుండా తుని పక్కనున్న కోటనందూరు మండలం, ఆ దూరంలో ఉన్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో కూడా అనుమానితులు కానీ పాత నేరస్తులు కానీ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పాప మిస్ అయిన ఏరియాలో జీడి పిక్కలు ఏరుకోవడానికి కానీ మామిడి తోటల్లో పనిచేయడానికి వచ్చిన వివిధ సంచార జాతులు కూడా ఉన్నాయి. వాళ్ళను కూడా పసిగట్టి వాళ్ళను కూడా స్టేషన్ల వారికి పిలిపించి ఎక్కడికక్కడ వాళ్ళు కూడా విచారిస్తున్నారు. ఇక్కడ కూడా క్లూ లభించలేదు. ఓ రకంగా ఫీల్డ్ లెవెల్లో క్లూ లభించట్లేదు. మరోపక్క అపహరణ కోణంలో కూడా తల్లిదండ్రులు ఎవరైతే కొంతమంది సస్పెక్టెడ్ ఉన్నాడో తమతో కొంతమంది చిన్నారి తండ్రితో గతంలో గొడవ పడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పిలిపించి ఓ రకంగా కొంత కొట్టడం కూడా ఆఫ్ ద రికార్డు కొట్టే పరిస్థితి కూడా ఉంది పాప కోసం. ఇదంతా చివరి వాళ్ళు కూడా మేము 6 నెలల నుంచి అటువైపు కూడా రాలేదని వాళ్ళు కూడా చెప్పారు. బంధువులు కూడా పిలిపించారు. చివరికి సంచార జాతులు ఎక్కడెక్కడ అడ్రస్ల కోసం కూడా వెళ్ళారు. అదేవిధంగా పాప మిస్ అయిన గ్రామానికి ఆనుకున్న చుట్టుపక్క 5-6 గ్రామాల్లో ఇంటింటికి కూడా పోలీసు వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా మిస్ అయ్యారా కొన్ని రోజులుగా, వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారు, ఆ యాంగిల్లో కూడా విచారిస్తారు. అయినా ఎప్పటికీ క్లూ లభించడం లేదు. ఓకే, సో ఊర్లో వెతికారు, ఇళ్లలో ఎవరైనా బయటకు వెళ్ళారా, వారు వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళారు లాంటి సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టినప్పటికీ క్లూ లభించట్లేదు. అయితే ఇక్కడ చిన్నారితో పాటు ఉన్నటువంటి శునకం వాళ్ళ ఇంటి దగ్గర కుక్క